హలో అండి, వెల్కమ్ టు చిన్ని చిక్కి రెసిపీస్. ఇవాళ మనం రుచికరమైన టమాటా మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ తక్కువ యూస్ చేసేవారు 2 స్పూన్స్ అయినా ఓకే అండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి చీలికను వేయాలి. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు కూడా వేయాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఇలా మిక్స్ చేయండి. మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. మిక్స్ చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో. అందులోనే మనం కాస్త కరివేపాకు కూడా వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలండి. వేగాయి కదా, ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ముక్కలు త్వరగా మగ్గాలంటే అందులో 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్లో ముక్కల్ని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ముక్కలు మగ్గాయి చూడండి. మగ్గాయి కదా, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయాక అందులోనే 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి అండ్ పసుపులో ముక్కల్ని కాసేపు మగ్గనిద్దాం. క్యాప్ పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గాయి కదా, అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు తీసుకొని వేయాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. టమాటాలు మగ్గే వరకు క్లోజ్ చేసి మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటా కూడా మగ్గాయి కదా, అందులో ఇప్పుడు మనం 1.5 స్పూన్ కారం వేయాలి. అందులోనే 1 స్పూన్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మనకు ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనిద్దామండి. ఆ మసాలా అంతా పట్టే వరకు కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి మగ్గింది కదా, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మగ్గనిద్దాం మనం. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ముక్క ఉడికిందో చూద్దాం. మునక్కాయ చూడండి, ముక్క ఉడికిపోయింది. ఇలా తుంచితే ఉడికిపోయినట్టుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.